వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనం విశాఖపట్నం చెంగల్రావుపేటలోని శ్రీ కోదండరామ సీతారామస్వామి దేవస్థానంలో ఉన్నాము. ఈ దేవస్థానం కూడా చాలా పురాతనమైందండి. విశాఖపట్నంలో ఎన్నో దేవస్థానాలు ఉండగా వాటిల్లో ఇది కూడా ఒకటి పురాతనమైందిగా మనం చెప్పుకోవచ్చు. మరి లోపల ఏ గుళ్ళు ఉన్నాయి, ఏ అమ్మవార్లు ఉన్నారు, స్వామివార్లు ఉన్నారో చూసొద్దాం రండి. ఏ దేవాలయానికైనా ఎంట్రన్స్ ముందు స్వామివారికి కాపలాగా ఉంటున్న విగ్రహాలు ఉంటూ ఉంటాయి. ఇక్కడ కూడా సేమ్ కాపలాగా ఉన్న 2 విగ్రహాలని మనం చూసుకోవచ్చు. ఇక ముందుకి ఇలా లోపలికి వెళ్తే ముఖద్వారం వస్తుంది. ఈ ద్వారాలు చూస్తేనే మనకు అర్థమవుతుంది ఇది అతి పురాతనమైనదిగా. కాకపోతే పెయింట్ వేశారు కానీ ఇవి చాలా పాత ద్వారం అని చెప్పుకోవచ్చు. ఈ ఎంట్రన్స్లోనే మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఒకటి పెట్టారు. ఇక ఆలయం ముందు ఉన్న ధ్వజస్తంభం గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది అతి పెద్దదైన ఎత్తైన ధ్వజస్తంభంగా మనం చూసుకోవచ్చు. ఏ గుడికైనా ధ్వజస్తంభం అనేది ముందుగా మనం అందరం దర్శించుకొని నమస్కారం చేసుకొని స్వామివారిని ఆ తర్వాతే దర్శించుకుంటాము. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రథాలు కూడా చూసుకోవచ్చు. శ్రీరామనవమి ఉత్సవాలప్పుడు రథం మీద స్వామివారిని అమ్మవారిని ఊరేగిస్తూ ఉంటారు. ఈ రథం కూడా చూడండి ఎంతో చక్కగా అద్భుతంగా ఉంది. ఈ రథం కూడా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రామస్తూపం చాలా ఇక్కడ నిర్మించి దీని మీద రాముడి శ్లోకాలు కూడా రాసి ఉన్నారు. ఇక్కడ చదువుకోవచ్చు మనం. ఈ శ్లోకాలని అద్భుతంగా రాసి పెట్టారు. తెలుగులోనే ఉన్నాయి ఇవి కూడా. ఇది ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే స్థలం అండి ఇది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో గుళ్ళో మనం కొబ్బరికాయలు కొట్టట్లేదు, గుడి బయటే కొబ్బరికాయలు కొడుతున్నాము. ఈ స్థలంలో కొబ్బరికాయలు కొట్టుకోవచ్చు. ఇక్కడ సీతా సమేతంగా శ్రీరాముడు, అలాగే ఆంజనేయ స్వామి, లక్ష్మణుడు వీరంతా మనం చూసుకోవచ్చు. ఎంతో అద్భుతంగా ఈ విగ్రహాన్ని చూడండి. గోడకి చక్కగా కొలువుదీరై ఉన్నట్టుగా చాలా కలర్ఫుల్గా శ్రీరామచంద్రుడు ముగ్ధ మనోహరంగా, సీతాదేవి ఎంతో లావణ్య స్వరూపిణిగా మనం చూసుకోవచ్చు. అంత అద్భుతంగా ఇక్కడ చెక్కారు. ఇక్కడ శ్రీరామ అంటూ ఇక్కడ ఋషులు కూడా రాసిన రామాయణంకి సంబంధించింది ఇక్కడ వేశారు. ఋషులతో ఇదంతా ఈ పెయింట్ని నింపేశారండి. చాలా చూడచక్కగా ఉన్నాయి. రంగం అంతా కూడాను శ్రీరామచంద్రుడి చరిత్రను వివరిస్తూ ఇక్కడ మనకి వారు చక్కగా చెక్కినవి అయితే చూసుకోవచ్చు. బాల్యం నుంచి శ్రీరామచంద్రుడు విలువిద్య నేర్చుకునేది ఇదంతా కూడా చక్కగా భక్తులకి అర్థమయ్యే రీతిలో చాలా అద్భుతంగా అయితే ఇక్కడ పెయింటింగ్స్ వేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే సీతమ్మ వారి స్వయంవరానికి రామచంద్రుడు వెళ్ళి విల్లుని విరిచినట్టుగా ఇక్కడ వేశారు. చూడండి చాలా బాగుంది. ఈ పెయింటింగ్లో పరశురాముడు ఎంతో కోపోద్రిక్తుడై ఉంటాడు. ఆ సంగతి మనం చదువుకున్నాము ఈ రామాయణంలో. ఇక్కడ అదే పరశురాముడిని గొడ్డలి చేతితో పట్టుకున్నట్టుగా కూడా వేశారు పెయింటింగ్. అన్నీ కూడా అద్భుతంగా కళ్ళకి మనకు కట్టినట్టుగా చూపించారు. ఇక్కడ సీతమ్మ వారు రాముని మెడలో వరమాల వేసేటప్పుడుది కూడా ఇదంతా మనకి నీట్గా చూపిస్తూ ఇక్కడ పెయింట్ వేశారు. తర్వాత శ్రీరామచంద్రుడు, సీతమ్మవారు, లక్ష్మణుడు వనవాసానికి వెళ్తున్నట్టుగా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఆయన దుస్తులను బట్టి మనం ఎటువంటి నగలు అవి లేకుండా సాధారణంగా ఆయన వెళ్తున్నారు. శ్రీరామచంద్రుడు వనవాసానికి వెళ్ళిన తర్వాత భరతుడు తన అన్న పాదరక్షల్ని పూజిస్తున్నట్టుగా మనం ఇక్కడ చూసుకోవచ్చు.
రామాయణం మొత్తం జరగడానికి కారణమైన ఇక్కడ బంగారు జింకను కూడా మనం చూసుకోవచ్చు. రావణాసురుడు సీతమ్మ తల్లిని ఎత్తుకు వెళ్తున్నప్పుడు గరుత్మంతుడు అడ్డుకున్న దృశ్యాన్ని ఇక్కడ ఎంతో అద్భుతంగా ఆవిష్కరించారు. ఇక శబరి శ్రీరామునికి నేరేడు పళ్ళు తినిపిస్తున్న, ఎంగిలి నేరేడు పళ్ళు తినిపిస్తున్న దృశ్యం ఇది. శ్రీరాముడిని పూజించడంలో ఆంజనేయుని మించిన భక్తులే లేరన్న సంగతి మనకు తెలిసిందే. ఇదే ఆ దృశ్యం. ఇక్కడ సీతమ్మ తల్లి జాడ కనిపెట్టి ఆంజనేయ స్వామి ఆ ఉంగరాన్ని మళ్ళీ శ్రీరామునికి చూపించడానికి గుర్తుగా తీసుకెళ్తున్నారు. యుద్ధం జరుగుతున్నప్పుడు లక్ష్మణుడు మూర్ఛపోతారు. అప్పుడు సంజీవుని పర్వతాన్ని తీసుకొస్తారు ఆంజనేయ స్వామి. ఇక రావణుడు 10 తలలతో భయంకరమైన రూపాన్ని ఇక్కడ చెక్కారు. ఇది రావణ్ణి అంతమొందించే దృశ్యం ఇది. రావణుడితో యుద్ధం ముగిసిన తర్వాత శ్రీరామచంద్రుడు సీతాదేవి పట్టాభిషేకం శ్రీరామచంద్రుడు సీతాదేవి సమేతంగా అయోధ్యకి తరలివచ్చి పట్టాభిషేకం చేసుకున్న దృశ్యం ఇది. ఇలా మొత్తంగా మన ముందు శ్రీరాముడి గురించి మొత్తం చరిత్రనంతా ఈ గోడల ప్రాకారాలపై చాలా అద్భుతంగా మనకి ఆవిష్కరించారు. ఎవరైతే శిల్పి అయితే ఎవరున్నారో కానీ చాలా అద్భుతంగా ఆవిష్కరించారు. అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్తూ ఇది వచ్చిందనమాట. కోదండ రామస్వామి సన్నిధి ఎదురుగాని ఈ ఆంజనేయ స్వామి సన్నిధి అనేది ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఆంజనేయ స్వామి ఈరోజు మంగళవారం కావడంతో స్వామివారికి నిమ్మకాయలతో, అప్పాలతో, గారెలతో ఆయన్ని ఎంతో అందంగా అలంకరించారు. ఈ ఆండాల్ అనేది మనం తమిళనాడులో ఎక్కువగా అమ్మవార్లను చూస్తూ ఉంటాము. ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు. అమ్మవారికి పట్టు చీరతో ఎంతో అందంగా అలంకరించారు. ఇక్కడ చూసుకున్నట్టయితే శ్రీ రమా సత్యనారాయణ స్వామి వారి సన్నిధి ఉందండి. చాలా సత్యనారాయణ స్వామి వారు అంటే మనకు అన్నవరం గుర్తొస్తుంది. ఇక్కడ సత్యనారాయణ స్వామివారిని మనం చూసుకోవచ్చు. పైన సత్యనారాయణం వందేహం కామదం ప్రభు లీలయ వితతం విశ్వం ఏ నత్తస్మై నమో నమః అని కూడా శ్లోకం రాసి ఉంచారు భక్తులు చదువుకోవడానికి వీలుగా. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే శ్రీ కోదండరామ ఎలియస్ సీతారామస్వామి వారి దేవస్థానం గురించి ఇక్కడ వారు రాసి కూడా ఉంచారు. ఏంటి దీని చరిత్ర అనేది విశాఖపట్నం జిల్లా సిటీ చెంగల్రావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ కోదండరామ అలియస్ సీతారామస్వామి వారి దేవస్థానం నగరంలో అతి ప్రాచీన దేవాలయంగా పేరుగాంచిన శ్రీ సీతారామస్వామి దేవాలయం 1540 సంవత్సరాలకి చెందినట్లు ఆధారాలు ఉన్నాయంట. దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యంత పూజనీయమైన శాలిగ్రామ శిలలతో ఉందంట. ఈ శ్రీ లక్ష్మణ సమేత సీతారామస్వామి వారిని ఇక్కడ ప్రతిష్ఠించారు. స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ జరిగే నాటికి నగరంలో ఒకే ఒక్క గుడి ఉండేదంటండి. అది శ్రీ వైశాఖేశ్వరుని దేవాలయంగా చెబుతూ ఉంటారు. కాలక్రమేణా శ్రీ వైశాఖేశ్వర దేవాలయం సముద్ర గర్భంలో కలిసిపోవడం వల్ల ప్రస్తుతం నగరంలో ఇదే మొట్టమొదటి దేవాలయంగా పేరుగాంచినట్లు పూర్వీకులు కథనం అండి. శ్రీ స్వామివారి చరిత్రలో వెళ్తే దేవాలయ వ్యవస్థాపకులు పూర్వం సముద్ర వ్యాపారం చేస్తుండగా ఒకసారి కేరళ సముద్రంలో లంగర్ వేయగా అక్కడ శ్రీ సీతారాముల విగ్రహాలు దొరికాయంట. వెంటనే వారు ఆ విగ్రహాలను తీసుకొని వచ్చి స్వస్థలం అప్పట్లో ప్రధాన జంక్షన్ అయిన ప్రస్తుత దేవాలయం ఉన్న ప్రాంతంలో గుడి కట్టించుటకు ఏర్పాట్లు చేశారంట. అటువంటి సమయంలో స్వామివారి విగ్రహాలు తీసుకువచ్చిన వారికి శ్రీరామచంద్రమూర్తి కళ్ళలో కనబడి తమను ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడే లక్ష్మణ విగ్రహం కూడా ఉందని, ఆ విగ్రహాన్ని కూడా తీసుకువచ్చి ప్రతిష్ఠ చేయమని చెప్పి అంతర్ధానం అయ్యారని చెబుతూ ఉంటారట. అయితే వెంటనే వారు మరలా సముద్రంపై ప్రయాణం చేసి కేరళ సముద్రంకి వెళ్ళి శ్రీ సీతారాముల విగ్రహాలు దొరికిన పరిసర ప్రాంతాల్లో వెతికితే శ్రీ లక్ష్మణ స్వామి వారి విగ్రహం కనిపించిందంట. వెంటనే ఆ విగ్రహాన్ని కూడా నగరానికి తీసుకువచ్చి ప్రతిష్ఠించినట్లు ఇక్కడ కథ జరిగినట్లుగా చెబుతూ ఉంటారు పెద్దలు.
ఈ కోదండ రామస్వామి వారి సన్నిధి, ఎందుకంటే మనం మూల విరాట్లు ఎప్పుడు కూడా మనకి రికార్డ్ చేసుకోవడానికి పర్మిషన్ ఉండదండి. అందుకని ఇక్కడ మనం పైన గుడి మాత్రమే చూపిస్తున్నాము. వామంకి స్థిత జానకీం పరిలసత్ కోదండ దండడం కరే చక్రం చోద్యం కరణే బాహుయుగలే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాత పత్రనయనం భద్రాదిమూర్తి స్థితం కేయురాది విభూషితం రఘుపతిం రామ భజే శ్యామలం అని కూడా రాసి పెట్టారు. ఈ ఆలయం యొక్క విశిష్టత గురించి మనతో తెలపడానికి పూజారి గారు శ్రీరామచంద్ర ఆచార్య గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే పూజారి గారు, ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి మాకు చెప్పండి. శ్రీరాఘవం దశరథాత్మజప్రమేయం సీతాపతిం రఘుకులాన్ భయరత్నదీపం ఆజానుబాహం అరవిందదళాయదాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. జై శ్రీరామ్. మనకి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క ఆలయం 1520లో స్థాపించబడినటువంటి ఈ యొక్క ఆలయం. ఇక మనకు లోపల కనపడుతున్నటువంటి మూర్తులు అవన్నీ కూడా సముద్రంలో లభ్యమైనటువంటి మూర్తులు. రాముడు, సీత, లక్ష్మణుడు మూడు కూడాను. ఈ యొక్క దేవాలయం మొదట గోడే వంశం వారి యొక్క ఆధ్వర్యంలో ఉండేది. తర్వాత అంకితం వంశం వారు ఈ యొక్క దేవాలయాన్ని నిర్వహిస్తూ ఇప్పుడు దేవాదాయ శాఖ వారు ఈ యొక్క దేవాలయాన్ని అంతా కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క దేవాలయంలో లోపల కనబడుతున్న మూర్తులన్నీ కూడా మనకి కేరళ సముద్రంలో ఈ యొక్క గోడే వంశం వారి యొక్క సమక్షంలో దొరికినటువంటి మూర్తులు. ముందుగా రాముడు, సీత విగ్రహాలు రెండే కూడా మనకు దొరికితే వాటిని వారి యొక్క పూర్వీకులు ఈ యొక్క ఊరు వారు కాబట్టి ఇక్కడ ప్రతిష్ఠిద్దాము అని చెప్పి అనుకునేసరికి అప్పుడు రాముడు వారు ఎవరికైతే దొరికారో వారికి కల్లో కనబడి మేము దొరికిన చోట లక్ష్మణస్వామి కూడా ఉన్నది, వెతికి తీసుకుని అని చెప్పగా మళ్ళీ వారందరూ కూడా వెళ్ళి లక్ష్మణస్వామి కూడా వెతికితే అక్కడ లక్ష్మణస్వామి విగ్రహం కూడా మనకు దొరికిందట. ఆ విధంగా రాముడు, సీత, లక్ష్మణుడు విగ్రహాలను తీసుకొచ్చి మనకి ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరగగా మనకి మరొక విశేషం ఏమిటయ్యా అంటే ఇక్కడ మనకి స్వామివారు రాముడు వారు శాలిగ్రామ శిలారూపం, అంటే ఆ యొక్క స్వామివారి పాదాల చుట్టూరా కూడా శాలిగ్రామ పీఠంతో మనకు ఉద్భవించినటువంటి మూర్తి ఆ యొక్క స్వామివారి. మనకి ఆ యొక్క శాలిగ్రామం 27 నక్షత్రాలకు ప్రతీకగా శాలిగ్రామాలతోని మన యొక్క శాలిగ్రామ పీఠంతో మనకి ఆ యొక్క స్వామి ఉద్భవించినటువంటి మూర్తి. అదేవిధంగా ఒక సీతాదేవి వారు కూడా ఆ యొక్క కుడి హస్తము స్వామివారి పాదాలను చూపిస్తున్నట్టుగా ఉంటుంది ఇక్కడ. అంటే మనం ఎన్ని పూజలు చేసుకున్నా మన యొక్క జీవితం స్వామివారి యొక్క పాదాలకే అంకితము అనే విధంగా సూచికగా అమ్మవారు కూడా ఈ యొక్క చేతిని స్వామివారి పాదాలను చూపిస్తున్నట్టుగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనకి స్వామివారికి ప్రతీ నెల కూడా పునర్వసు నక్షత్రానికి పంచామృత అభిషేకము, స్వామివారి జన్మ నక్షత్రానికి శ్రీరామనవమి ఉత్సవాలు, జ్యేష్ఠ మాసంలో స్వామివారికి వార్షిక కళ్యాణోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క దేవాలయంలో ఉపాలయం కింద ఉన్నటువంటి శ్రీ రమా సత్యనారాయణ స్వామి వారికి ప్రతి పౌర్ణమికి కూడా పంచామృత అభిషేకం జరుగుతూ ఉంటుంది, విశేష పూజలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ప్రతి శుక్రవారము ఉపాలయంగా ఉన్నటువంటి లక్ష్మీ ఆండాల్ సన్నిధి నుండి అమ్మవారికి పంచామృత అభిషేకము, మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారికి క్షీరాభిషేకము జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనకి పెద్దజీయర్ గారు స్థాపించినటువంటి 108 రామకోటి స్తూపాల్లోని 7వ స్తూపం కింద మనకి మన యొక్క దేవాలయంలో ఈ యొక్క రామకోటి స్తూపాన్ని స్థాపించడం జరిగిందమ్మా. జై శ్రీరామ్. మనతో పాటు ఇక్కడ భక్తులు మారుతి గారు ఉన్నారు. వారిని అడిగి ఈ ఆలయం పురాతనమైంది అంటున్నారు, వారి మాటల్లో విందాం. సార్ చెప్పండి, ఈ ఆలయం చాలా పురాతనమైంది అంటున్నారు, మీకు ఎప్పటి నుంచి తెలుసు? జై శ్రీరామ్. నాకు ఇప్పుడు 50 సంవత్సరాలండి. నేను గత 30-40 సంవత్సరాల నుంచి గోవిల్కి వస్తున్నానండి. ఇది చాలా పురాతనమైన కాలం అండి. మా తాతల కాలం నుంచి కూడా ఉన్నదండి. సుమారుగా 500 సంవత్సరాల నుంచి ఈ ఆలయం ఉన్నట్టు మాకు తెలుసు. మా తండ్రుల కానించి 500 సంవత్సరాల నుంచి ఉన్నట్టు తెలుసు. చాలా విశిష్టమైన దేవాలయం అండి ఇది. రాముల వారి గుడికి ప్రతి మంగళవారం వస్తుంటాము. ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుంటాము. చాలా పురాతనమైనది, చాలా విశిష్టగా దేవాలయం ఇది. అనుకున్న కోరికలన్నీ జరుగుతాయి. శ్రీరామనవమి ఉత్సవాలు చాలా గ్రాండ్గా చేస్తారు ఇక్కడ. అలాగే శ్రీరామనవమి ఉత్సవాలు అనుకొని ఆంజనేయ స్వామి జయంతి అనగా ప్రత్యేక దినాలు, హనుమాన్ జయంతి అనగా ప్రత్యేక పండగ దినాలని ప్రతి పండగ దినాలకి కూడా చాలా ప్రత్యేకంగా ఉగాది పురస్కారాలు, పంచాంగ శ్రవణం అది చాలా బాగా చేస్తుంటారండి ఇక్కడ. మరి మా ఏరియాకి 1 టౌన్ ఏరియాకి అతిపెద్ద దేవాలయం అయితే మట్టుగా ఇదేనండి. చాలా పురాతనమైంది. ఇక్కడ అనుకున్న కోరికలు అయితే మాత్రం గ్యారంటీగా జరుగుతాయని మా మూఢనమ్మకం, గట్టి నమ్మకం. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.
చూశారు కదా అండి, ఇది ఎంతో అంటే అప్పట్లో ఇది మొదటి దేవాలయం, ఇంకొక దేవాలయం ఉండేది, అది సముద్ర గర్భంలో కలిసిపోయిన తర్వాత ఇదే ఇక్కడ విశాఖ నగరంలో మొట్టమొదటి దేవాలయం అని చెప్పేసి ఇక్కడ పూజారులు కూడా చెప్తున్నారు. అంతటి విశిష్టత కలిగిందండి ఈ కోదండరామ దేవాలయము. ఇవాళకి ఈ వార్తలతో మీ ముందుకు వచ్చాము. ఇంకా మంచి మంచి అద్భుతమైన ఆలయ విశేషాలతో మీ ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి VST న్యూస్.